తూటాల శబ్దాలు. మావోయిస్టులు ఒక లేఖ రాశారు. రేపు ఈ బూటకపు ఎన్కౌంటర్లను వ్యతిరేకిస్తూ నవంబర్ 23 అంటే రేపు దేశవ్యాప్తంగా నిరసన పాటించాలంటూ ప్రజలకు, ప్రజా సంఘాలకు కేంద్ర కమిటీ పిలుపునిస్తోంది. ప్రజల కోసం పోరాడిన నాయకులను ఇట్లా హత్య చేయడాన్ని ఖండిస్తున్నామంటూ కూడా మావోయిస్టు పార్టీ చెప్తోంది. అండ్ రెహమాన్ సార్, సో ఈ పాయింట్ను మావోయిస్టు పార్టీ ఎట్లా చూపిస్తోందంటే, చరిత్రలో ఒక భగత్ సింగ్, ఒక కొమరం భీం, ఒక అల్లూరి సీతారామరాజుల్లాగా హిడ్మా కూడా చరిత్రలో, ప్రజా ఉద్యమాల చరిత్రలో నిలిచిపోయేటువంటి నాయకుడు అంటూ కూడా మావోయిస్టు పార్టీ చెప్తోంది. బట్ శ్యామ్ సుందర్ గారు చెప్తున్న దానికి మావోయిస్టు పార్టీ చెప్తున్న దానికి చాలా తేడా ఉంది. రెండు వేరు. ఒకటేమో శ్యామ్ సుందర్ గారు అంతమందిని చంపినటువంటి వ్యక్తిని ఎందుకు వదిలిపెట్టాలా అన్న కోణం ఒకటి. అసలు మావోయిస్టులు అవసరమా? ఒకప్పటి భూస్వామ్య వ్యవస్థ, పటేల్ పట్వారీ వ్యవస్థ ఇప్పుడు ఉందా? ఇప్పుడు మావోయిస్టులు ఎందుకు? అండ్ మోర్ ఓవర్ లొంగిపోతున్న వాళ్ళ, లేదంటే ఎన్కౌంటర్లో చనిపోతున్న వాళ్ళంతా కూడా 60-65 ఏళ్ల వయసు, 70 ఏళ్ల వయసు మీద పడ్డ వాళ్లే గానీ కొత్త తరం, కొత్త రిక్రూట్మెంట్స్ లేవు మావోయిస్టు పార్టీల్లో. బట్ మావోయిస్టుల లేఖలుంది అంటే ఇజం ఉండడం వేరు, మావోయిస్టులు ఉండడం వేరు. సో ఇది ఎట్లాంటి పరిణామాలను చూడొచ్చు ఈ అంశాలను బట్టి, ఈ 2 పాయింట్లను రెహమాన్ గారు? ఇప్పుడు నిజానికి మావోయిస్టుల అవసరం ఉందా లేదా అడవుల్లో అని తేల్చాల్సింది అక్కడ ఆదివాసీలు. అంటే వాళ్లకు ఆ నాయకత్వం అవసరం ఉందా, అవసరం లేదా? అవసరం లేకపోతే వాళ్లే పంపించేస్తారు అడవుల్లో నుంచి, మాకు అవసరం లేదు మీరు వెళ్ళిపోండి అని. అయితే హిడ్మా దేని ప్రాతిపదికన కొట్లాడినాడు, ఎవరి కోసం కొట్లాడినాడు, ఎందుకోసం కొట్లాడినాడు అనేది డెఫినెట్ గా అంటే ఆయన చనిపోయినా ఆయన మరణానంతరం ఆ చర్చ తప్పకుండా ఉంటది. అయితే హిడ్మా అతి చిన్న వయసులో 7వ తరగతి వరకే చదువుకొని ఉద్యమంలోకి వచ్చి ఆయన బీబీసీకి ఇంటర్వ్యూ ఇవ్వడం కూడా మనం చూసినాం ఆంగ్లంలో. అయితే అంత చదువుకొని ఎదిగిన తర్వాత అసలు వాళ్ళ నినాదం ఏంది, ఆ నినాదం ఎవరి పక్షాన్ని నిలబడుతుంది, ఎవరికి ఉపయోగపడుతుంది, ఎవరి కోసం కొట్లాడినారు అనేది డెఫినెట్ గా ఖచ్చితమైనటువంటి చర్చ ఉంటుంది. ఈ రోజు అడవుల్లో ఉన్నటువంటి మొత్తం సహజ సంపదన అంతా కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పాలనేది ఒక మోడల్. ప్రభుత్వాలు ఏమున్నా డెఫినెట్ గా అక్కడ వనరుల పైన ఒక మోడల్ ని తయారు చేస్తాయి. అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వాలు ఏమున్నా. అయితే మా అడవి మాకే ఉండాలా, ఈ అడవి మీద హక్కు మాదే అనేటువంటి నిదానం, జల్ జమీన్ జంగల్, ఈ నినాదం కొమరం భీం అంతకంటే ముందు నుంచి ఉన్నటువంటి నినాదం ఇది. అంటే అడవిని సంరక్షించుకోవడానికి అడవుల పైన హక్కు ఆదివాసీలదే అని చెప్పి నమ్మి ఆయన హిడ్మా అటువైపుగా వెళ్ళినట్టుగా ఈ రోజు వచ్చినటువంటి లేఖని కానీ, లేకపోతే ఆయన పరిణామ క్రమాన్ని కానీ మనం చూస్తే ఉంటది. అంటే అల్లూరి సీతారామరాజు కానీ, కొమరం భీం కానీ, బిర్సా ముండా కానీ వీళ్ళంతా పోరాడింది ఆదివాసీల పక్షాన అడవిలో జరిగేటువంటి దోపిడీకి వ్యతిరేకంగా. అంటే ఇంతకు ముందు శ్యామ్ సుందర్ గారు అన్నట్టు అడవుల్లో ఉండే ఆదివాసుల్ని 75 ఏళ్ల స్వతంత్ర భారతం మనుషులుగా గుర్తించలేదు, వాళ్ళకు ఓటు హక్కు కల్పించలేదు, వాళ్ళ దగ్గరికి ప్రభుత్వాలు వెళ్ళలేదు, వాళ్ళను ఈ దేశ పౌరులుగా గుర్తించలేదు, అడవుల్లోకి వెళ్ళి వాళ్లకు కనీసమైనటువంటి సౌకర్యాలు కలిగించలేదు. ఆదిలాబాద్ జిల్లాలో మనం చాలా సార్లు చూసినాం, మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు వచ్చి 100ల మంది చనిపోయినటువంటి సందర్భాలు చూస్తాం. ఏమైనా ప్రభుత్వము స్వతంత్ర ఫలాలు అనేటువంటివి ఆదివాసీలకు దక్కాలా, ఆదివాసీల్ని కూడా మనం మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకురావాలా, వాళ్ళని మనలాంటి పౌరులుగానే వాళ్ళని గుర్తించాలా, వాళ్ళ కనీసమైనటువంటి విద్య అవకాశాలన్నిటిని మనం కల్పించాలి. ఆదివాసీల్ని ఈ దేశ పౌరులుగా విస్మరించినందుకు ఒక ఆల్టర్నేటివ్ గా ఆ ఉద్యమం జరిగినట్టుగా మనకు కనపడతా ఉన్నది. అవసరం లేదనుకుంటే డెఫినెట్ గా ఆదివాసీలు వాళ్ళని అడవుల్లో నుంచి ఆదివాసీలకు మావోయిస్టుల అవసరం ఉందా లేదా అంటే, ఒక అడవులకు రక్షణగా, ఆదివాసీలకు రక్షణగానే మావోయిస్టులు ఉన్నారు అన్నది మీరు చెప్పినటువంటి మాటలు అర్థమవుతుంది. గత వ్యవస్థకు పూర్తి భిన్నంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి. అడవుల్లో ఏవో ఉన్నాయి నిక్షేపాలు, వీటిని కాపాడడానికి, అంటే వీటికి గిరిజనులు అడ్డొస్తున్నారు, సో వాళ్ళని కాపాడడానికి, అడవులను కాపాడడానికి ఈరోజు మావోయిస్టులు ఉన్నారు అన్నది ఒక పంథాలో అర్థమవుతున్నటువంటి పరిస్థితి. బట్ ఇందులో గిరిజనుల మరణాలు కూడా చాలా జరిగాయి. ఫేక్ ఎన్కౌంటర్లలో గిరిజనులు కూడా చనిపోయారన్నటువంటి వార్తలు, వదంతులు వినిపించాయి. ఒకవేళ నిజంగానే అడవులను కేంద్రం చెరబడుతోంది అని అంటే, ఇంతమంది మావోయిస్టులు ఎందుకు బయటకు వస్తున్నారు? భయపడి బయటకు వస్తున్నారా? సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చి బయటకు వస్తున్నారా? ఒక సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది కదా.
సో వీళ్ళంతా ఎందుకు బయటకు వచ్చేస్తున్నారు? మరి అడవుల్లోనే నిక్షేపాలని, ఈ అడవుల కోసమే కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది, అడవుల్ని కొట్టేయడానికి లేదంటే అడవులు నిక్షేపాలు తీసుకోవడానికి. ఇది ఒక ప్రజా ఉద్యమం లాగా దీన్ని మలవడానికి వాళ్ళకు కూడా అవకాశం ఉంది కదా. సో ఆ కోణంలో ఎందుకు దీన్ని ఆలోచించకూడదు? శ్రీకాంత్, నిజానికి ఆపరేషన్ కగార్ లో ఇటు పోలీసులు చనిపోతున్నారు, ఆదివాసీలు చనిపోతున్నారు, మావోయిస్టులు చనిపోతున్నారు. అంటే ఈ దేశ పౌరుడిగా నేను ఒక శాంతి కాముకుడిగా చెప్పేది ఏంటంటే, ముగ్గురు చనిపోవడానికి వీల్లేదు, ముగ్గురు కాపాడబడాలి. ఈ ముగ్గురు మన దేశ సంపద. అంటే ఇటు పోలీసు ఒకరు చనిపోయినా ఈ దేశానికి నష్టమే. వాళ్ళు అంటే వేతనం కోసం అనొచ్చు, లేకపోతే వాళ్ళ జీవన ఉపాధి కోసమా, లేకపోతే మిగతా అంశాల పట్ల ప్రేమ ఉండొచ్చు కూడా. అర్ధసైనిక బలగాల్లో దేశం మీద ప్రేమతోటి కూడా చేరిన వాళ్ళు చాలా మంది ఉంటారు, కారణాలు ఏమైనా. అయితే ఇటు వీళ్ళిద్దరి మధ్యన యుద్ధంగా మనం దీన్ని చూడకుండా, లేదంటే ఇటు ఆదివాసీలు యుద్ధంగా దీన్ని చూడకుండా, ఇది మొత్తంగా జరుగుతున్నటువంటి ఒక సామాజిక, రాజకీయ, ఆర్థిక సమస్య. ఇది ఇందులో పోరాడుతున్నటువంటి వాళ్ళు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి వాళ్ళు తమ వ్యక్తిగతమైనటువంటి జీతాల కోసమో, స్వార్థం కోసమో, లేకపోతే తాము దోచుకొని వచ్చి ఇంట్లో పెట్టుకోవడం కోసం చేయట్లేదు. వాళ్ళకు కొన్ని రాజకీయ పరమైనటువంటి సిద్ధాంతాలు ఉన్నాయి. కాబట్టి ఈ సిద్ధాంతాలు, ఈ వైరుధ్యాల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాల మధ్య ఉన్నటువంటి వాటికి ఒక చర్చలు, అంటే ప్రజాస్వామ్యాన్ని కోరుకునే మన వాళ్ళంతా, ప్రజాస్వామ్యాన్ని బలపరిచే మనమంతా ఒక డైలాగ్ జరిగి ఉంటే బాగుండే. ఈ ముగ్గురు చనిపోకుండా ఒక శాంతియుత వాతావరణంలో మాట్లాడుకొని దాని విరమణ ఎట్లా జరగాలి, ఎటువైపు నష్టం జరగకుండా దీన్ని ఎట్లా నివారించి ఉంటే బాగుండేది అనేది నా అభిప్రాయం. శ్రీకాంత్ గారు, నేను మాట్లాడొచ్చు? శ్యామ్ సుందర్ గారు ప్లీజ్. ఇప్పుడు సార్ మాట్లాడిన దానికే నేను మాట్లాడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ఆదివాసీలకు కానీ ఎవరికి అవసరం లేదు. రెండవ విషయం, ప్రభుత్వాలు ఆదివాసీల్ని విస్మరించారు అనేటువంటి ఒక అభాండం వేస్తున్నారు. అది శుద్ధ తప్పు. ఎందుకనంటే ప్రభుత్వాలకు రోడ్లు ఎక్కడ వేయనిచ్చారండి? మీరు గిరిజనులకు సౌకర్యాలు ఎక్కడ కల్పించనిచ్చారు? కాంట్రాక్టర్ల మీద అటాక్స్ చేశారు, కాంట్రాక్టర్లను భయపెట్టించారు రోడ్లు వేయొద్దు అని చెప్పి. రెండో విషయం, జస్ట్ వెయిట్, మీరు మాట్లాడింది మొత్తం విన్నా, దానికే చెప్తున్నా. ప్రభుత్వాన్ని మీరు బ్లేమ్ చెయ్యకండి. ఆ సిద్ధాంతము ప్రస్తుత పరిస్థితుల్లో పనికిరాదు, క్లియర్. రెండో విషయం ఏంటంటే, మీరు అంటున్నారు చర్చలు జరపాలి. వైఎస్ఆర్ పీరియడ్ లో చర్చలు జరిగిన ఏం సాధించారండి? ఏం సాధించారు? ఆ చర్చల పేరుతో మళ్ళీ వీళ్ళు బలోపేతం కావడం కోసం అదొక కుట్ర. ఒక రకంగా చర్చలు ఎవరితో చేస్తారండి? కాశ్మీర్ లో చర్చలు జరుపుతున్నారు అంటే కాశ్మీర్ లో చర్చలు జరుపుతుంది, తీవ్రవాదులతో చర్చలు జరపట్లేదు. పాకిస్తాన్ తో చర్చలు జరుపుతున్నారు, చర్చలు జరిపారు. అది దేశం. ఒక రాజ్యం ఇంకో రాజ్యంతో చర్చలు జరుపుతుంది, కానీ ఒక రాజ్యం పోయి ఇంకో తీవ్రవాద సంస్థతో చర్చలు జరిపే ప్రశ్నే ఉండకూడదు. వైఎస్ఆర్ గారు పెద్ద పొరపాటు చేశారు చర్చల పేరు మీద. సరే, ఆయన ఏదో మంచి ఆశయం చేశారు. ఆశిస్తే ఏం జరిగిందండి? ఏమన్నా మార్పు వచ్చిందా? ఏమన్నా ఒప్పుకున్నారా వీళ్ళు? మళ్ళీ అదే ఆయుధాలు పట్టుకొని పోయారు, మళ్ళీ చంపడం మొదలు పెట్టారు. ఎంతకాలం చంపుతారు మీరు? మిమ్మల్ని చంపే అధికారం ఎవరికి లేనప్పుడు మీరు చంపే అధికారం కూడా ఎవరిచ్చారు మీకు? ఇప్పుడు ఇడ్మాన్ చంపే అధికారం ఎవరిచ్చారు? వీళ్ళు ప్రశ్నిస్తున్నారు, ఎవరు అధికారం ఇచ్చారు? ఎవరిని వాడితే వాళ్ళని చంపడానికి? ఇన్ఫార్మర్ అని, లేకుంటే శ్రీకాంత్ గారు, సాయుధ పోరాటం చేసేటువంటి అనేక సంస్థలతోటి